అట్టడుగు వర్గాల స్వేచ్ఛ రాజ్యాధికారం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట జీవితం ఆదర్శనీయమని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలతో ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల కోసం వీరోచిత పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. పాపన్న ఆశయాల సాధన కోసం బహుజనులు ఏకం కావాలన్నారు. మురళీ నాయక్ గారు స్థానిక ఎమ్మెల్యే గారిని గౌడ సంఘ పెద్దలు అధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్ గారు, అదేవిధంగా కేజీకే జిల్లా అధ్యక్షులు గౌరి వెంకన్న గారు, గీతా పరివార సంఘం మన సర్దార్ పాపన్నకి పూలదండ పెట్టడం నాకు ఎంతో గొప్ప గౌరవం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద వాళ్ళకి, మన ఎమ్మెల్యే సార్కి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్ అందరికీ, నా ముందున్న అందరు మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రతి ఒక్క ధన్యవాదాలు. సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. మరొకరు మున్సిపల్ చైర్మన్ గొగలోక్ జ్యోతి రమేష్ నాయక్ గారు, ఒక్కొక్క నాయకుడికి ఒక నలుగురు గౌడ సంఘం పెద్దలు రావాల్సిందిగా కోరుచున్నాం. బహుజన కులాలను అత్యధికంగా సమాజంలో వాడుకొని వాళ్ళకు న్యాయం జరగకుండా చేసినటువంటి అగ్ర కులాలకు ఒక కన్నువిట్లు కలిగే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు చాలా పేద కుటుంబంలో జన్మించి వారు 1650 సంవత్సరంలోనే పుట్టిన చిన్ననాటి కాలంలోనే వాళ్ళ నాన్న జరిగిపోవడం, కమ్యూనిటీ హాలు, ఫంక్షన్ హాల్ అన్నీ కలిపి ఒక 5 ఎకరాలు అడుగుతూ ఉన్నారు. కానీ సరే 5 ఎకరాలు సాధ్యం కావచ్చు, ఎంతో కొంత ఇప్పుడు మనకు మన మహబూబాబాద్లో గతంలో ఉన్నటువంటి పాలనా అధికారులు మనకు కొంచెం సహకరించకపోయినా ఇప్పుడు కొంత వెసులుబాటు ఉంది. మనం మళ్ళీ మనకు కావాల్సినటువంటి ఏదైతే మన ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో మనం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెషర్ పెట్టి ఇద్దాం.